బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. పల్లా ఆరోపణలను విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కడియం. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనడం కరెక్ట్ కాదన్నారు. ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో ఉందని, సుప్రీం తీర్పుకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరారని పల్లాకు గుర్తు చేశారు కడియం. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. తాను భూమి కబ్జా చేశానని నిరూపించాలని పల్లాకు కడియం సవాల్ విసిరారు. ఎవరిక్కడ మీ సీసీఓ సీఎన్ ఉంటారు కదా, ఎవరు సీఎం ఉర్మిళ నేను బొచ్చు కుక్కని కాదు, కాపల కుక్కని. ఏదైతే కుక్కనే కదా, నువ్వే ఒప్పుకున్నావు కుక్క. చాలా ఫైన్, మీ క్యారెక్టర్ ఏదో నీకు తెలుసు. ఈ బొచ్చు కుక్క ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలు తయారు చేసి నా మీద ఇష్టమైనట్టుగా పోస్టింగ్ పెట్టారు. ఎంత దారుణమైన పోస్టింగ్ పెడుతున్నారంటే నా మీద, నా కుటుంబం మీద, చివరికి 94 ఏళ్ళు ఉన్న మా అమ్మ మీద. అరే నీ జీవితంలో 14 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉండగలుగుతావరా? నేనున్నా. నీ జీవితంలో 30 ఏళ్ళు రాజకీయంలో 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా? ప్రజల్లో కాస్తో కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వైవ్ కాగలుగుతాం. లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుతామని కాళ్ళు పట్టుకుంటే కూడా తిరస్కరించబడి నా మీద ఆలోచన చేస్తాను. ఈ పిచ్చి కుక్కలు కానీ ఈ బుచ్చు కుక్కలు